మూడు సార్లు చెప్పడం జరిగింది. ఇది తప్ప వేరే మార్గం లేదు, ఇది తప్ప వేరే మార్గం లేదు, ఇది తప్ప వేరే మార్గం లేదని ఘంటాపదంగా చెప్పడం జరిగింది. మరి చూస్తే నామం యొక్క శక్తి మనకి తెలియదు. చూసేదానికి నామం సింపుల్ గా చిన్నదానిలాగా ఉంది, కానీ దాని యొక్క మహత్తు, దాని యొక్క ప్రభావం, దానిని ఎవరైతే నిత్యం జపిస్తూ ఉంటారో వారికి మాత్రమే తెలుస్తుంది. మహామ్లేచ్చులైనటువంటి పాశ్చాత్యులను కూడా మరి చక్కని భక్తులుగా తయారు చేసినటువంటి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని నిత్యం 108 సార్లు కనుక జపించినట్లయితే మీ జీవితాలలో మహాద్భుతాలు జరుగుతాయి. మరి ఇన్ని కష్టాల నుంచైనా బయటపడి సుఖమైన జీవితాన్ని గడపేదానికి చక్కని అవకాశం కలదు. ఇంత చిన్నదాన్ని చేయడానికి కూడా మనం సమయం కేటాయించుకోలేకపోతున్నాము. ప్రతి వారిని చూసినట్లయితే ఎవరిని అడిగినా కానీ నేను బిజీ, నేను బిజీ బిజీ బిజీ. అయితే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జన్మరాహిత్యం చేసుకోవడం, పునర్జన్మ లేకుండా చేసుకోవడం ఒక్క మానవుడికి మాత్రమే తెలుసు. మానవుడు మాత్రమే చేయగలిగినటువంటి పని ఏదన్నా ఉందా అంటే పునర్జన్మ లేకుండా చేసుకోవడం. అయ్యో పునర్జన్మ లేకపోతే ఈ సంపాదించుకున్నంత ఎవరన్నా చూస్తారయ్యా, మళ్ళీ నేను పుట్టి ఇదంతా నా అభిమానం వల్లే మన వల్లే చూసుకోవాలి, నా భూములు నా ఆస్తులు చూసుకోవాలి వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది. కానీ మనకి ఇప్పుడైతే మానవ జన్మ వచ్చింది. మనం చేసే ఈ కర్మలు కార్యాల వల్ల తిరిగి మానవ జన్మ రావాలంటే 30,000 సంవత్సరాలు పట్టుకుంటున్నాం. 30,000 సంవత్సరాలకి మళ్ళీ తిరిగి మానవ జన్మ వచ్చింది. 84 లక్షల జీవజాతుల్లో మళ్ళీ పుట్టి మళ్ళీ మరణిస్తే ఆ పరిణామ క్రమంలో 30,000 సంవత్సరాలకు కానీ మళ్ళీ మానవ జన్మ రాదు. మరి చూస్తే కలియుగం ఆరంభంలోనే ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. జీవించడానికి ఎంతో కష్టంగా ఉంది. తిరిగి మళ్ళీ 30,000 సంవత్సరాలకి మనం జీవిస్తే రొట్టె ముక్క కోసం రోజు మొత్తం కష్టపడాలి. అప్పుడు అసలు భగవంతుడిని తెలుసుకోవడానికి సమయమే ఉండదు మనకి. అన్ని కష్టాలు ఉన్నాయి అప్పటికి. మనం ఇప్పుడు చూస్తే ఈ 10,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు మాత్రం స్వర్ణయుగంగా ఉంది కలియుగంలో. దీన్ని గోల్డెన్ ఇయర్స్ అంటారు. ఈ స్వర్ణయుగంలో భగవంతుడి గురించి తెలుసుకోవడానికి చక్కని సమయము, చక్కని శ్రీసంపూర్ణ భగవంతుడు మనకి సమానంగా ఇస్తున్నాడు. ఎవరు కూడా ఈ మధ్య ధనపూర్వకంగా అన్ని కష్టాలే కనిపించట్లా. ఇంతకు ముందు మరి మన పెద్దలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఉమ్మడి కుటుంబాన్ని పోషించడానికి ఆ పెద్దలు ఎంతో చొరవ తీసుకొని మరి మనకి చిన్నప్పటి నుంచి కూడా చక్కటి ఉపదేశాలు చేసేవారు. ఆ రోజుల్లో ఇంట్లో ఒక పెద్దలుంటే ఒక భగవద్గీత, ఒక భాగవతం, ఒక రామాయణం, ఒక మహాభారతం ఉన్నట్లే ఈ రోజు చూస్తే మన పిల్లలకి ఆ రామాయణం అంటే తెలియదు, భారతం అంటే తెలియదు, భగవద్గీత అంటే తెలియదు, భాగవతం అంటే తెలియదు. మరి అందరం కూడా జడ విద్య నేర్చుకోవడానికి అనేక కష్ట నష్టాల గురించి ప్రయత్నం చేస్తున్నాం. కానీ రాజ విద్య నేర్చుకోవడానికి అంటే నువ్వు ఏం తెలుసుకుంటే నీ కష్టాలు ఉండవు అనేది రాజ విద్య అంటారమ్మా. మరి నువ్వు శరీరానివా, శరీరంలో ఉండే ఆత్మ అని కూడా మనకి తెలియడం లేదు. చూస్తే మనమందరం కూడా పరమాత్మ స్వరూపులమే. స్వామి ప్రతి ఒక్క జీవి హృదయంలో ఉన్నాడు. కానీ మనం ఎవరం కూడా తెలుసుకునేదానికి ప్రయత్నం చేయడం లేదు. ఎందుకని మనకి ఇప్పుడు ఉన్న జీవజాతులకి ఏ వ్యత్యాసం లేదు. ఆ జీవులు ఏం చేస్తున్నాయి, మనం కూడా ఏం చేస్తాం. ఆహార నిద్ర భయమైనంచ సమన్వయతాం పశువీనరానా. ఆహారం తినేదానిలో, మరి సంపర్కం చేసేదానిలో, పిల్లల్ని గనేదానిలో, కొట్లాడుకునే దానిలో జంతువులకి మనకి పెద్ద వ్యత్యాసం లేదమ్మా. మరి మానవుడికి జంతువులకి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే మానవుడికి విచక్షణ అనేది డూస్ ఆర్ నాట్స్. మానవుడు ఏమి చేయాలి ఏమి చేయకూడదనే విచక్షణ జ్ఞానం